నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా ప్రియా. మ్యామ్, దత్త జయంతి రాబోతోంది. అవును. సో దత్త జయంతి ఆల్మోస్ట్ గురువుగా భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా దత్త జయంతిని అసలు శ్రీపాద వల్లభుల్ని కానీ దత్తాత్రేయుల వారిని కానీ కొలుస్తూ ఉంటారు. అవును. అండ్ ఆ సంబంధించిన గుళ్ళకి వెళ్తూ ఉంటారు. అవును. అయితే పారాయణ అనేది చేయడం చాలా డిఫికల్ట్ అని వింటూ ఉంటాను నేను. ఆ, చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉంటూ ఉంటాయి. అవును. అండ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఇమీడియట్ గా అయిపోవడానికి ఉండదు, చాప్టర్స్ వైజ్ ఉంటుంది Right. కదా. అవును. సో ఎందుకంటే నాకు కూడా పర్సనల్ గా నేను ఫేస్ చేశాను మ్మ్. కాబట్టి కొంచెం బుక్ చదవగానే ఏదో ఒక అడ్డంకు అవునవును. స్వామి పరీక్షిస్తారు అనేది కూడా వింటూ ఉంటాం. సో అది నిజంగా పరీక్ష లేకపోతే మనకి అంత డెడికేటెడ్ గా వెళ్ళటానికి కాకనా అనేది నాకు తెలీదు, అది మీరే చెప్పాలి. Yeah, సో తప్పకుండా. ఎలా అంటారు దత్త పారాయణ మొదలు పెట్టాలి అన్నా కానీ అసలు దత్త జయంతి రోజున ఏం చెయ్యాలి? ఓకే. సో ముందుగా దత్త జయంతి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మార్గశిర మాసం పౌర్ణమి, మార్గశిర మాస పౌర్ణమి రోజు దత్త జయంతిగా జరుపుకుంటాం. అలాగే ఆ రోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకున్న నక్షత్రాలలో రోహిణి నక్షత్రం పుట్టినరోజు కూడా అదే రోజు అంటారు అనమాట. సో ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ నక్షత్రమే ఆ రోజు ఆ రోజు పుట్టింది ఆ పుట్టింది. నక్షత్రం. ఓకే. ఓకే, సో అట్లా ఇట్లా చాలా ఉన్నాయి ఆ రోజుకి స్పెషాలిటీస్. అయితే దత్త జయంతి అన్నది ఎప్పుడు చేసుకోవాలి అంటే గనక సాయంత్రం పౌర్ణమి ఉన్న రోజు, ఓకే. సూర్యోదయానికి పౌర్ణమి కాకుండా ఒక్కొక్కసారి మనకు తగులు మిగిలి వస్తుంది కదా. ఏ రోజు సాయంత్రం అయితే పౌర్ణమి ఉంటుందో ఆ రోజు దత్త జయంతిగా పరిగణిస్తారు. సో ఆ చందమామ అనేది ఇంపార్టెంట్ అంట. అవును, ఓకే. అది మార్నింగ్ important. వచ్చినా కానీ సంబంధం లేదు, అవును. ఈవినింగ్. కాబట్టి అంటే మనం కార్తీక మాసంలో ఎలా అయితే దీపదానాలు అవి చేస్తామో ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి దత్త జయంతి రోజు కూడా పౌర్ణమి ఉన్న సాయంత్రం రోజు దీపదానాలు అవి చేసుకోవచ్చు చక్కగా. ఓకే, ఇది ఒకటి చేసుకోవాల్సింది అనమాట. ఎవరికైనా చేయాలి అనుకుంటే మిస్ అయిన వాళ్ళు ఉంటే మిస్ అయిన కనుక వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఉంటే ఈ రోజు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే నువ్వు అన్నట్టుగా ఇది గురు పౌర్ణమిగా కూడా భావించి మనం గురువులకి పూజ చేసే రోజు కూడా ఇది. అండ్ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూప అంశ కదా ఆయన. త్రిమూర్తులకు ఎంత పవర్ అయితే ఉంటుందో వాళ్ళ అంశగా పుట్టాడు కాబట్టి ఆయన అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఆయన కథలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. గానగాపూర్ వెళ్తే మనకి చాలా అసలు బిజీ, ఈ టైంలో వెళ్తే అసలు ఇంకా ప్లేస్ ఉండదు మనకి వెళ్ళడానికి కూడా. సో ఆయన మహిమలు ఇన్ని అన్ని కాదు. అయితే ఎవరైతే ఈ పౌర్ణమి గురించి మాట్లాడుకుని పారాయణం గురించి మాట్లాడుకుందాం. అయితే మార్గశిర మాసం లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రత్యేకత. అవును. మార్గశిర మాస గురువారాలు పూజలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అయితే పౌర్ణమి రోజు చక్కగా మీరు గురు పారాయణం చేస్తూనే లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు సాయంత్రం పూట మంచిగా జాజి పూలు అంటారు కదా, అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. మనకు వస్తే చిన్న విరజాజులు అంటాం. అవును. ఆ జాజి పూలు ఉంటే కనుక ఆ జాజి పూలతో చక్కగా అష్టోత్తరం చదువుతూ అమ్మవారిది లక్ష్మీ అమ్మవారికి కూడా చక్కగా ఇంటి నిండా దీపాలు వెలిగించుకుని పౌర్ణమి రోజు సాయంత్రం చక్కగా లక్ష్మీ అమ్మవారి పూజలు అవి చేసుకోవచ్చు. ఆ రోజు గురువులని మీరు ఎంతగా అంటే మీకు తోచినంతగా మీకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు గురువుగా భావించే వాళ్ళకి ఏదైనా మీరు కొంతమంది వెళ్తాము వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ గురుదక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ రోజు మన లైఫ్ లో ఎవరైతే గురువు అనుకుంటాం వాళ్ళకి అంతే కదా. మనకి మన లైఫ్ ని ఎవరైతే మార్చారో చాలా గురువు అంటే టీచర్స్, అఫ్ కోర్స్ టీచర్స్ ఉన్నారు. టీచర్స్ కాకుండా మనకి లైఫ్ లెసన్స్ నేర్పించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా మీరు గురువుగా ఎవరినైతే భావిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి చాలా చక్కటి రోజు ఈ రోజు. ఇలా అన్ని చేస్తూ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పౌర్ణమి వెన్నెల వెలుగులో కూర్చొని లలిత సహస్రనామం కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ దత్త స్మరణ కానీ చేసుకుంటే గనక చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఆయన ఆశీర్వాదం మనకి ఉంటుంది అనమాట. సో ఇవే మార్గశిర పౌర్ణమికి చేయాల్సిన చిన్న చిన్న పనులు. అలాగే ఎప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను, పౌర్ణమి అమావాస్యలు వచ్చినప్పుడు ఇంట్లో కొన్ని వస్తువులు అటు ఇటు కాస్త మారుస్తూ ఉండాలి. వీలైతే ఒక 27 వస్తువులు అని చెప్తూ ఉంటాను. కొంచెం ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది అనమాట ఇంట్లో. మనకి స్టాగ్నేటెడ్ ఎనర్జీ అంటాము. సో ఎనర్జీ వర్క్ చేసే వాళ్ళకి చాలా అర్థం అవుతుంది. సో ఇంట్లో అవి ఇవి సామాను అటు ఇటు కొంచెం ఇల్లు క్లీనింగ్ అవి చేసుకోవడము. మీకు ముందు రోజే క్లీన్ చేయాలా? పౌర్ణమి రోజు కొంచెం షిఫ్ట్ కొంచెం సామాను అటు ఇటు కలపాలి. ముందు రోజు చేసుకోవచ్చు. అంటే మనకి యాక్చువల్ గా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవరు ఇల్లు కడుక్కోవడం ఈ కాన్సెప్ట్ లేదు కదా. ఒకప్పుడు చక్కగా ఇల్లులో ఇంటి నిండా ధూపం వేసేవాళ్ళు, మామిడాకులు కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఎవరికి టైం లేదు, ఎవరు అంత చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ప్రొసీజర్స్ అనమాట.
అనమాట. ఇవి చేస్తూ దత్త చరిత్ర చదవడానికి గాను, ఇప్పుడు బాబా చరిత్ర అంటాం, దత్తాత్రేయ చరిత్ర అంటాము. ఈ చరిత్ర చదవడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు అంటావు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షించడం కంటే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మనకి ఫస్ట్ ఆ నమ్మకం కుదరాలి. నేను ఈ దత్తాత్రేయ స్వామి పూజ చేసిన ఈ చరిత్ర చదివినందుకు గాను నాకు భగవంతుడు కరుణ నా మీద ఉంటది అని మనకు ఆ ఫస్ట్ ఆ బిలీఫ్, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఓకే, స్టార్ట్ చేసే ముందు అవుతుందో అవ్వదో అదో సరే ఎవరో చేయమన్నారు కదా అని నేను చేసేస్తాను కాదు. ఫస్ట్ మన ట్రస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ బిలీఫ్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కంప్లీట్ గా ఉన్నప్పుడు మనల్ని మనం భగవంతుడికి సరెండర్ చేసి నేను త్వమేవ శరణం నీ కోసం నేను ఈ పూజ చేస్తున్నానని అని అప్పుడు గనక ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ పారాయణాన్ని కంప్లీట్ చేసేలాగా నువ్వే చూడు తండ్రి అన్నప్పుడు ఆయన ఎందుకు ఆటంకాలు తీసుకొస్తాడు కదా. అది నంబర్ 1. మనం డైలమాలో చేసినవన్నిటికీ ఆటంకాలే ఉంటాయి. చేయొచ్చా చేయకూడదు, అబ్బా ఇంకెంతసేపు పుస్తకం పట్టుకొని. ఇప్పుడు నార్మల్ గా మా ఫ్యామిలీలోనే చెప్తాను పుస్తకం. ఇప్పుడు ఇది ఒక చిన్న దత్త చరిత్ర బుక్, చాలా చిన్న బుక్ ఇది. అయితే దీని గురించి చెప్తాను. కొంచెం పెద్ద బుక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ లో ఎన్ని పేజీలు ఉన్నాయని ఫస్ట్ మనం చూసుకుంటాం. సో ఓకే, అట్లా చూసుకోవడం ఓకే. ఎందుకంటే మీరు యొక్క బిజీ అంటే గనక వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ ఎవరైనా ఉంటే, ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే చూసుకోవచ్చు. ఎందుకంటే మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మనకి నిజంగా టైం ఉన్నప్పుడు పేజీలు లెక్క పెట్టుకుని ఎంతసేపు కూర్చోవాలి. ఇంకా వేరే అంటే ఈ ఒకవేళ ఈ పుస్తకం చదవాలి అనుకుంటే, ఇది ఇంపార్టెంట్ అనుకుంటే కనుక, ఈ చరిత్ర చదవడం నా లైఫ్లో మంచి మార్పులు తీసుకొస్తుంది అనుకుంటే కనుక డెఫినెట్గా 1 అవరో 1.5 అవరో కేటాయించాల్సిందే. సో అట్లా మనం ఏ పారాయణం చేసినా, మీరు భగవద్గీత చదివినా, భారతం చదివినా, రామాయణం చదివినా, ఇటువంటి పుస్తకాలు చదివినా, గురు చరిత్ర కానీ సాయి చరిత్ర ఏది చదివినా ఫస్ట్ మీ మైండ్లో మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఇది చదవడానికి నేను 2 గంటల టైం అంటే అన్ఇంటరప్టెడ్గా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా ఒక 2 అవర్స్ నేను కూర్చుంటాను అని. అలాగే కూర్చొని ధ్యానం చేస్తూ చదివితే ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. ఓకే, అయితే గురు చరిత్ర పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. నాకు లక్కీగా ఈ బుక్ ఉంది. చాలా పాతది ఈ పుస్తకం. అయితే నేను ఎప్పుడు చాలా ఏళ్ల నుంచి చదువుతున్నాను. గురు దత్త జయంతి వచ్చిన రోజల్లా ఆ రోజు ఈ చిన్న పుస్తకం కదా, కూర్చొని ఒక 2 అవర్స్ కూర్చొని ఈ పుస్తకం కంప్లీట్ చేసేస్తా. అంటే మీరు రెగ్యులర్ గా చదువుతూ ఉంటారు కాబట్టి మీకు 2 అవర్స్ లో అయిపోతుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి 2.5 hours స్టోరీస్ ఉంటాయి. ఏం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మధ్యలో ఏదైనా ఎప్పుడన్నా నాకు చదవాలి అనిపించినప్పుడు కూడా తీసి చదువుతాను. లేదు అంటే నార్మల్ గా ఈ మార్గశిర మాసంలో వచ్చే దత్త చరిత్ర రోజు మాత్రం ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని నేను కంప్లీట్ చేసేస్తాను. అయితే అది ఎవరి పేరు మీద ఉంది ఆ బుక్ డీటెయిల్ చెప్తే మా ప్రేక్షకులు కూడా కాస్త అది తప్పకుండా అమ్మా. ఓకే, ఈ పుస్తకం ఫోటో ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. వసుంధర పబ్లికేషన్స్, శ్రీ గురు చరిత్ర చిన్న బుక్, శ్రీ గురు చరిత్ర చిన్న బుక్, వసుంధర పబ్లికేషన్స్. అవి మీకు వీలైతే కొనుక్కోండి. లేదు అంటే ఇప్పుడు కంగారు పడకండి, ఇప్పుడు ఎలాగో అయిపోతుంది. ఇంత షార్ట్ టైంలో ఒకవేళ మీకు దొరికితే వెల్ అండ్ గుడ్. ఏదైనా పూజా స్టోర్స్ లో దొరకవచ్చు. మోస్ట్లీ నేను పూజా స్టోర్స్ లోనే తీసుకున్నాను. అది పూజా స్టోర్ లో దొరకవచ్చు. పూజా స్టోర్ లో దొరకపోతే మీరు అమెజాన్ లో ఇందులో అన్నా మీరు వసుంధర పబ్లికేషన్ శ్రీ గురు చరిత్ర తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా లాంగ్వేజ్ లో తీసుకొని మీరు ఆర్డర్ చేసుకొని ఏదైనా ఒక గురువారం రోజు కూడా కూర్చొని చదువుకోవచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. గురువారం పౌర్ణమి వచ్చినప్పుడు కూడా కూర్చొని ఈ పారాయణం చేస్తూ ఉంటాను. అలాగే చేయొచ్చు. అంటే ఇవన్నీ చేస్తేనే ఏదో ఒక్కటి చేస్తేనే లైఫ్లో మిరాకిల్స్ జరగవు. మనకి అన్నీ చేసుకుంటూ వస్తేనే మన లైఫ్ని ఒక డిసిప్లిన్గా, అంటే స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది, మామూలు లైఫ్లో డిసిప్లిన్ ఉంటుంది కదా. అన్ని రకాలుగా డిసిప్లిన్డ్గానే ఉండాలి. మనం పూజ చేయాలి, భగవంతుడిని ఆరాధన చేయాలంటే దానికి కూడా ఒక డిసిప్లిన్ అవసరం. ఎంతసేపు చేస్తున్నారు, ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని కాదు, మీరు ఎంత మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నారు అన్నది అవసరం అక్కడ. కాబట్టి ఇట్లా చేసుకుంటూ ఇలా బుక్ ఒకవేళ మీకు దొరికితే చేయండి. ఒకవేళ పుస్తకం దొరకకపోయినా ఆన్లైన్లో మీకు PDF దొరికితే కూడా ఆ రోజు చదవాలి అని ఖచ్చితంగా మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా చదవచ్చు. దాని తర్వాత నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, లక్ష్మీ పూజ చేసుకోవడం కానీ, లలిత సహస్రనామం చేసుకోవడం కానీ, ఖచ్చితంగా సాయంత్రం పరవన్నం వండి పెట్టి భగవంతుడికి నివేదనగా ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళందరూ అది ప్రసాదంగా తీసుకోవాలి. పరవన్నం అనేది అమ్మవారికి ప్లస్ స్వామి వారికి కూడా పనికొస్తుంటారా? పనికొస్తుంది, ఇద్దరికి పనికొస్తుంది. వెన్నెల వెలుగులో కూర్చొని మీరు ఎంతసేపు దత్త స్మరణ, అమ్మవారి స్మరణ చేసుకుంటే మనకు అంత ఆశీర్వాదం ఉంటుంది. రైట్ మ్యామ్. సో సింపుల్ గా అని చెప్పలేము. మీరు చెప్పినవన్నీ కూడా ఒక పని స్టార్ట్ చేయాలి అంటే ఇవన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ ఎలా అవ్వాలి అంటే కష్టం. కాబట్టి సింపుల్ గానే ఉంది,
బట్ స్టిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇఫ్ పాసిబుల్ డెఫినెట్ గా ఇలాంటి గురు చరిత్ర చిన్న బుక్ Ah. తీసుకుంటే, నేను అన్నట్టుగా స్టార్టింగ్ లో కొంచెం పెద్ద బుక్స్ అయితే కష్టం కాబట్టి. కష్టం లేదు, పెద్దవి చదవలేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్ గా దొరకకపోయినా మార్గశిర మాసమే ఉంది కాబట్టి ఏ గురువారం అయినా చేయొచ్చు. Yes. రైట్, థ్యాంక్ యూ సో Okay, మచ్ ma'am. మ్యామ్. థ్యాంక్